హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ హోలీ పర్వదిన ప్రత్యేక శుభాకాంక్షలు. ఈరోజు హోలీ ప్రత్యేకమైనటువంటిది. ఈ హోలీని వసంత అని కూడా అంటూ ఉంటాం. రాబోయే రోజుల్లో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఉగాది నుండి అయితే ప్రకృతిలో ఈ రోజు నుండే వసంతోత్సవం ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఇది విజ్ఞానం. హోలీ అంటే రంగుల పర్వదినం. సూర్యుని నుండి విడుదలయ్యే ఏదైతే రేష్మి ఉంటుందో వాటి నుండి ఉత్పత్తి అయ్యే 7 రంగులే ఈ ప్రకృతిలో మనకి కనబడుతూ ఉంటాయి. అవే రెయిన్బో కలర్స్. ఈ 7 రంగులని ఒక్కొక్క రంగుతో ఒక్కొక్క దాన్ని మిశ్రిస్తూ ఉంటాయి. అంటే ఎన్నో లక్షల రంగులు ఏర్పడతాయి. ఏ పుష్పాలని చూసినా రంగురంగు పుష్పాలు, అవును కదా. పుష్పానికి ఖచ్చితంగా రంగు ఉంటుంది. అదే విధానంగా ప్రకృతిలో ఎన్ని విస్మయాలు ఉన్నాయో అన్నింటి కూడా తనదైన గుణం, తనదైన సువాసన, తనదైన శైలి, తనదైన శక్తి, ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా రంగులకి కూడా ఈ ఒక తనదైన లక్షణాలు, గుణాలు ఉన్నాయి. అయితే ఈ 7 రంగుల్లో విశేషంగా మనం 5 రంగులని ఈ హోలీ పర్వదినం రోజు ఉపయోగిస్తూ ఉంటాం. హోలీ వెనుక అద్భుతమైన రహస్యం ఉంది. ఈ హోలీ వెనుక కష్టాలనే దూరం చేసుకునే ఆనందం ఉంటుంది. ఈ హోలీ వెనుక జీవితంలో జయం అనేది ఒక శక్తి ఉంది. చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ హోలీ పరమాత్ముడికి భక్తుడికి మధ్యలో ఉన్న ప్రేమానుబంధాన్ని సూచిస్తూ ఉంటుంది. హోలీ అంటే ప్రేమికులకు గల పవిత్రమైనది. హోలీ అంటే పరమాత్మునికి సంబంధించినది. హోలీ అంటే ప్రకృతికి మనకి ఉన్న అనుభూతిని సృష్టిస్తుంది. అయితే ఈ హోలీ పర్వదినం రోజు మనం అందరం కూడా మంత్రబలంలో ఒకే నామ మంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ 2 నామాల్ని కూడా మనం జపించవచ్చు. అయితే ఈరోజు మనం అందరం కూడా హరే కృష్ణ 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 హరే హరే అనే నామాన్ని జపించి రాధాకృష్ణుల అనుగ్రహంతో మనం కూడా భగవంతుడికి హోలీ సందర్భంగా హోలీ విషయాన్ని తెలుసుకుంటూ ఆ పరమాత్మ ప్రేమలో ఉండిపోదాం. ఇక ఈరోజు మంత్రబలంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఓం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అందరూ కూడా ఈ నామాన్ని జపించాలి. ఓం రాధాకృష్ణాభ్యాయ నమః అనే నామాన్ని కూడా జపించవచ్చు. రాధాకృష్ణాభ్యాయ నమః. రాధాకృష్ణ అనగానే ఏదో తెలియని ఒక ఆనందం అనిపిస్తుంది. రాధా అంటే ప్రకృతి, కృష్ణ అంటే పరమాత్ముడు. రాధాకృష్ణ అంటే ప్రకృతి మరియు పంచభూతాల రహస్య తత్వం. పరమాత్మకి ఎటువంటి ఒక సంబంధం ఉందో, జీవాత్మకి శరీరానికి ఎటువంటి సంబంధం అయితే ఉందో వాటిలో ఆవిర్భవించిందే రాధాకృష్ణ మరియు హోలీ. ఈ హోలీ పర్వదినం అనేది అందరి జీవితంలో ఆనందాన్ని నింపుతూ, అదేవిధంగా ఈ రంగులు ఎన్ని ఉంటాయో అన్ని రకాల పంచభూతాల అనుగ్రహం, అన్ని దేవతల అనుగ్రహం, తల్లి తండ్రి అనుగ్రహం, ప్రకృతి ఆశీర్వాదంతో మీ కలలన్నీ కూడా నిజమై ఈ హోలీ పర్వదినాన్ని ఆనందంగా అనుభవిస్తూ, ఆనందంగా జరుపుకుంటూ, భగవంతుడిస్తున్న ఈ వరాలని కూడా మీరు స్వీకరిస్తూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీకృష్ణుడు అష్టమి రోజు జన్మించారు. ఈరోజు హోలీని జరుపుకుంటాం. అయితే నిన్నటి రోజు హోలీ దహనం. అయితే ఈరోజు హోలీ పర్వదినం. ఈ రెండిటికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ కలియుగంలో ఇప్పటికీ కూడా శ్రీకృష్ణ రాధ వారి జ్ఞాపకార్థంగా మర్చిపోకుండా ఆచరిస్తున్న పర్వదినాలలో హోలీ కూడా ఒకటి. ఈ హోలీని మధురలో ఆచరిస్తారు అద్భుతంగా. అంతేకాకుండా బర్సానాలో కూడా ఎంతో అద్భుతంగా ఆచరిస్తారు. ఇక బృందావనంలో అయితే సాక్షాత్ గోలోకం ఉండేలా ఆచరిస్తూ ఉంటారు. అంతేకాదు గోవర్ధనగిరి చుట్టూ ఈరోజు ఎరుపు రంగు రాసుకొని గోవర్ధనగిరి ప్రదక్షిణ చేస్తూ శివలీలామృతాన్ని వింటూ గానాలతో పాటలతో నాట్యాలు ఆడుతూ కళ్ళతో రంగుల్ని స్వీకరిస్తూ చూస్తూ సంతోషంగా ఈరోజు గోవర్ధనగిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఎటువంటి అద్భుతం, ఆనందం అంటే దాన్ని చూస్తే ఈ జన్మకి ఇది చాలు అనిపించేలా అద్భుతమైన హోలీ అక్కడ ఆచరిస్తూ ఉంటారు. అటువంటి వసంతోత్సవం మన జీవితంలో కూడా ఉండాలి.
అలా ఉండాలి అనుకుంటే మన చుట్టుపక్కల మన స్నేహితులతో, మన ప్రియమైన వారితో, మన కుటుంబ సభ్యులతో కూడా ఈ హోలీ పర్వదినాన్ని చక్కగా ఆచరించవచ్చు. కానీ హోలీ పర్వదినాన్ని భక్తి మార్గంతో, సంతోషకరమైన మార్గంతో, ఆనందమైన మార్గంతో మాత్రమే దీన్ని ఆచరించాలి. అందువలన ఈరోజు అందరూ కూడా ఈ పర్వదినాన్ని సంతోషంగా, ఆనందంగా ఆచరించండి. ఎవరైతే రంగుల్ని ఇష్టపడతారో వాళ్ళ జీవితంలో అనేక సుఖాలని వాళ్ళు వెతుక్కుంటారు అని అర్థం. ఎవరైతే రంగుల నుంచి దూరంగా ఉంటారో వాళ్ళు ఇతరులతో మిస్టేక్స్ని కనబడుతూ ఉంటారని అర్థం. మీరు రంగులు ఇష్టపడితే ఇతరులలో ఉన్న మంచితనాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీకు రంగులు నచ్చలేదు అంటే ఇతరులలో ఉన్న చెడే మీకు గోచరిస్తూ ఉంటుంది. రంగులకి మనిషి ఆలోచనలకి కూడా సంబంధం ఉందని సాక్షాత్ శ్రీకృష్ణ వారు కృష్ణ లీలామృతంలో చక్కగా తెలియజేశారు. ఆ తెలియజేసిన శ్రీకృష్ణ వారి మాటలు గోకులలో ఉన్న ప్రజలకి మరియు రాధకి కూడా ఈ రంగుల గురించి తెలియజేశారు. అయితే మొదటిసారి రంగుల పర్వదినం ఎలా ఆవిర్భవించింది, తదుపరి ఈ బృందావన, బరసాన, మధురాలో, ద్వారక నగరిలో అన్ని చోట్ల ఈ రంగులకి విశేషమైన స్థానం ఎందుకింత ఇచ్చారు, ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే దానికి ముందుగా ఈరోజు రంగుల పర్వదినం. ఈరోజు ఈ ప్రతి రంగుకి కూడా తనదైన ప్రత్యేకత ఉంది. అయితే ఈ ప్రత్యేకతను తెలుసుకోవడానికి ముందు ఈరోజు ఒక కథను తెలుసుకుందాం. ద్వారకా నగరిలో ఒక చిన్న బాలుడు ఉంటాడు. ఆ బాలుడు చాలా దుఃఖంలో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అయితే అక్కడ అందరూ కూడా రంగుల పర్వదినాన్ని ఆచరించుకుని ఉంటుంటే ఇతను ఏడుస్తూ దుఃఖంలో ఉంటాడు. ఎందుకు ఏడుస్తూ దుఃఖంలో ఉన్నాడు అనే దాన్ని శ్రీకృష్ణుడు తెలుసుకుని, ఎందుకు ఏడుస్తున్నావంటే మీరందరూ కూడా ఇన్ని రంగులతో ఇలా ఆటాడుతున్నారు. అయితే మా ఇంట్లో క్షోభ అంటే శోకం జరిగింది. మా ఇంట్లో ఒకరు స్వర్గస్థులైపోయారు. అందువలన నేను అనాథనైపోయాను. నేను ఈ రంగుల పర్వదినాన్ని చూసి ఆనందించాలి, చెప్పండి కృష్ణ అని ముగ్ధ మనసుతో అడుగుతాడు. అప్పుడు ఆ ముగ్ధ మనసుతో అడిగితే ఆ సమయంలో శ్రీకృష్ణ వారు ఆ ముగ్ధత్వానికి దాసుడైపోయి, అవునా, ఎవరు, మీ అమ్మ నాన్న ఎలా చనిపోయారు, ఎవరు చెప్పారు నీకు అంటే, మా ఇంట్లో అందరూ చెప్పుకుంటున్నారు అంటే, అవునా, వెళ్దాం పదా అని లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ లోపల నుంచి బయటికి వస్తారు. అంటే శ్రీకృష్ణ వారి దృష్టి ఆ రోజు క్షోభతో ఉన్న వారిపై దృష్టి పడి వాడి జీవితంలో ఆనందం వచ్చింది. ఆ రోజు నుంచి అతను ఎప్పుడూ కూడా ఆనందాన్ని వెతుకుతూ ఆ బాలుడు పెద్దవాడయ్యాడు. ఇక్కడ ఉన్న పరమరహస్యమైన మంత్రం ఏమిటి అంటే, ఈరోజు ఆ బాలుడు శ్రీకృష్ణుల వారి దగ్గర తన కష్టాన్ని వినమ్రంగా తెలియజేయడం వలన వాళ్ళిద్దరూ బ్రతికి వచ్చారు. శ్రీకృష్ణుడైనటువంటి ఆయన లీలని ద్వారకా నగరంలో సృష్టించారు అని ప్రశ్న. ఈ యొక్క మాట వెనుక చాలా గూఢార్థం ఉంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల్ని రాక్షసులు అపహరించేసి ఉంటారు. అప్పుడు ఆ ఇంట్లో రాక్షసులు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు చనిపోయారు అనే ఒక బాధతో వీళ్ళు ఏడుస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి అయితే అదే సమయంలో శ్రీకృష్ణుని వాళ్ళతో యుద్ధం చేసి జయించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ జయవీరి కోసం, ఆ జయంతి కోసం, అంటే రాక్షసులపై యుద్ధం చేసి జయం ప్రాప్తిస్తుంది కదా, ఆ విజయోత్సవం సందర్భంగా హోలీ ఆడుతూ ఉంటారు. కానీ ఆ పిల్లవాడు మాత్రం తల్లిని తండ్రిని ఒక రాక్షసులు అపహరించారు, వాళ్ళు ఇక రారు అనే బాధతో, శోకంతో బాధపడుతూ ఉంటాడు. కానీ అదే సమయంలో వెళ్దాం చూద్దాం పద అనే లోపే వాళ్ళు ఆ రాజ్యంలోకి ప్రవేశం చేస్తారు. అంటే ఆ ఇంటి వీధి మాడ వీధి చేస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కళ్ళకి గోచరిస్తారు. అప్పుడు అదే ఒక రంగులని ఆ పిల్లవాడి చేతికి ఇచ్చి అక్కడున్న వారితో చక్కగా ఈ హోలీని ఆచరించు, ఆనందంగా ఉండు అని కృష్ణుల వారు తెలియజేస్తారు. ఈ ఒక కథ అద్భుతమైన సారాంశాన్ని ఇస్తుంది. ఎందుకంటే ప్రతి విజయోత్సవం తర్వాత ఖచ్చితంగా హోలీని ఆచరించేవారు శ్రీకృష్ణుల వారు. ఏ ఒక్క విజయోత్సవం అయినా అదైన వెంటనే ముందుగా ఆచరిస్తూ ఉండాలి హోలీ. ఇప్పుడు కూడా అంటే మన జీవితంలో బ్రహ్మచారత్వాన్ని త్యజించి సంసారంలోకి అడుగుపెట్టగానే మనం వసంతోత్సవం అంటే పసుపు నీళ్లతో మనం స్నానం చేస్తాం. దీన్ని కూడా వసంతోత్సవం అంటారు. అంటే రంగు నీళ్లతో స్నానం చేయడం, ఆ నూతన వధువులు అని అర్థం. అంటే వాళ్ళ జీవితంలో ఒక ఆనందమైన క్షణాలు జీవితాంతం ఉండాలని, అదే విధానంగా మన జీవితంలో కష్టాలని మర్చిపోవాలి, కష్టాలు దూరం అవ్వాలి, ఎప్పుడు కూడా ప్రకృతిలో మంచే కనబడాలి, భక్తి కనబడాలి అంటే ఖచ్చితంగా శ్రీకృష్ణ ఆశీర్వాదాలు ఉండాలి. అంటే మీరు కూడా
అందరూ కూడా తప్పకుండా హోలీని ఆచరించాలి. దేవతలతో ఈ హోలీని జనాలతో ఆచరించడం ఇష్టం లేకపోతే దేవతలతోనే ఈ వసంత ఋతు ప్రారంభానికి ముందు వసంతోత్సవాన్ని మన ఇంట్లోనే ఆచరించవచ్చు. అన్ని రంగులని చక్కగా ప్రకృతిలో దొరికే న్యాచురల్ థింగ్స్ అంటే సహజ సిద్ధమైన రంగులు తెచ్చి చక్కగా వాటిని కలిపి ఆ రంగులతో మన ఇంట్లో ఉన్న దేవతలందరి ముఖానికి పటాలకి రాసి మన దేవతల విగ్రహాలందరికీ కూడా మనం పూజించే దేవతా విగ్రహాలకు కూడా ఆ రంగులని పుష్పాలతో ప్రోక్షించి పుష్పాలతో అలంకరించి వైభవ పీఠాన్ని అలాగే ఉంచి వాటికి అలంకరించి మరియు అన్ని విధాలా పూజను ఆచరించాలి. అలా పూజను ఆచరించి అర్చించి నైవేద్యం చేయండి. మళ్ళీ సాయంత్రం ఇదే రోజు అదే విగ్రహాలకి చక్కగా గంగా జలము నీటితో అభిషేకం చేసి గంధాన్ని లేపించి శుభ్రమైన వస్త్రాలను వేసి చక్కగా పూజ చేసి ఆనందంగా ఉండండి. ఇంట్లో ఈ యొక్క పూజా విధానాన్ని ఈరోజు చక్కగా ఆచరించాలి. దీని వలన రాధాకృష్ణ అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. ఈరోజు తప్పకుండా రాధాకృష్ణుల వారిని పూజించాలి. వీరికి అత్యంత ప్రియమైనది ఏంటంటే పాయసం మరియు వెన్న. ఈరోజు వెన్నని కుండలో నింపి దేవుడికి నైవేద్యం. అదే విధానంగా పరమాన్నం, అన్నంతో తయారు చేయించే పరమాన్నం అద్భుతంగా ఉంటుంది. ఇది శ్రీకృష్ణుల వారికి చాలా ప్రియమైంది. దీన్ని ఈరోజు అందరూ ప్రసాదంగా ఉంచాలి. చక్కగా రాధాకృష్ణుల వారికి నైవేద్యం చేసి ప్రసాదంగా భుజించండి. మీకున్న అన్ని దుఃఖాల నుండి బయటకు వస్తారు. ఇటువంటి ప్రసాదాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులందరూ దీన్ని సేవించాలి. దీని వలన మీరు దుఃఖం నుండి బయటకు వస్తారు. ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఈ ఒక వెన్నను సేవించడం వలన అవమానాలు దూరం అవుతాయి. ఈ యొక్క పరమాన్నాన్ని స్వీకరించడం వలన దుఃఖం నుండి ఆనందం వైపు ప్రయాణం చేస్తారు. అదేవిధంగా హోలీ దినోత్సవం అద్భుతమైన పూజా విధానం. ఇక దివ్య పూజ. రేపు దివ్యమైన పూజ. రేపు ఎవరైనా కానీ పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లోనే కూర్చొని దుర్గామాత ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి దుర్గాదేవిని పూజించి మరియు గంధము తిలకాన్ని, సింధూరం తిలకాన్ని ఆ నుదుటిలో ధరించాలి. పసుపు దారాన్ని దేవుడి ముందు పెట్టి చక్కగా పూజించి ఆఖరిలో ఆ పసుపు దారాన్ని చేతిలో పట్టుకొని దుర్గా కవచం కానీ ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామాన్ని కానీ స్మరించి కుడి చేతికి కంకణంగా ధరించాలి. ఇది స్త్రీ పురుషులు ఎవరైనా కట్టుకోవచ్చు. ఇలా చేసినట్లయితే మనకి ప్రకృతి నుండి రక్షణ మరియు శత్రువుల నుండి రక్షణ మరియు మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం సిద్ధిస్తుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక కుండలో పాలు పోసి దానిపై మట్టి ప్రమిద పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించి దేవుడి గదిలో పెట్టండి. రేపు ఉదయాన్నే అదే పాలల్లోకి కాస్త కుంకుమ కలిపి దాన్ని తులసి వృక్షం పైన గుమ్మం పైన ప్రోక్షించి మిగతా దాన్ని చెట్టుకు పోసేయాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో ఎవరైనా డిప్రెషన్లో ఉంటే దాని నుండి బయటకు వస్తారు. అంతేకాదు ఇలా ఆచరించడం వలన లక్ష్మీ అనుగ్రహం, భార్యాభర్తల సఖ్యత, ఇంట్లో ఐశ్వర్య వృద్ధి చెందుతుంది. ఈరోజు దేవతలందరూ ఆనందంగా ఉంటారు. కాబట్టి మీ సంకల్పం సిద్ధించేలా అలాగే ఇంట్లో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని వృద్ధి చేసేలా జరుగుతుంది. కాబట్టి తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.